పోయిన యేసు క్రీస్తుల వారి నామంలో ఈ యొక్క ప్రాంతానికి సకాలంలో కూడి వచ్చిన ప్రియులందరికీ శుభాలు వనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా వేణుగోపాల్ నగర్ వాస్తవ్యులందరికీ ప్రభు మిమ్మల్ని దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో మిమ్మల్ని వర్ధిల్లింపజేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా ఇదే వేణుగోపాల్ నగర్ వాసినే కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాటలు ఒకసారి మీ అందరికి కూడా ఈ యొక్క ప్రాంతంలో వినిపించాలని నా కోరికను మీరందరూ మన్నించి ఈ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కటి అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజానికి మనకు తెలుసు క్రైస్తవ సభలు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు సువార్త సభలు లేకపోతే స్వస్థత మహాసభలు అనేటటువంటి వాటి టైటిల్స్ పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ సువార్త మహాసభలని కాదు కానీ బైబిల్ విజ్ఞాన సభ అనేటటువంటి విషయాన్ని మేము మీకు తెలియజేశాం. ఈ విజ్ఞాన సభలో ఏం చెప్తాము అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించక ముందే ఒక అంశాన్ని గురించి ఇక్కడ మీకు ప్రస్తాపన చేశాం. ఆ అంశం ఏంటంటే కాలగతులు దేవుని వశంలో ఉంటాయా అనేటటువంటి విషయం. కాలగతులు అంటే కాలాలు సమయాలు అనేటటువంటివి దేవుని యొక్క ఆధీనంలో ఉంటాయా అనేది ఈరోజు మనం ఆలోచించబోయేటటువంటి చక్కటి అంశము. దయచేసి పిల్లలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి కూర్చొని పెద్దలకు అవకాశం ఇవ్వండి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు తెలుసు కాలాలు సమయాలు అనేటటువంటి వాటి విషయంలో మనుషులు సమయాలను గురించి కాలాలను గురించి ఎన్నో సమయాల్లో ఎన్నో రకాలుగా మాటల రూపంలో చెప్తూ ఉంటారు. అలాగే పాటల రూపంలో వాటి గురించి చాలా చక్కగా పాడుతూ ఉంటారన్న సంగతి మనకి బాగా తెలుసు. అయితే కాలాన్ని గురించి మనుషులైనటువంటి మనం చాలా చక్కటి మాట పదజాలంతో దాని గురించి మనం వింటూ ఉంటాం. ఎలా వింటుంటామంటే కాలం అనేటటువంటిది చాలా విలువైనటువంటిది, అంటే సమయం అనేటటువంటిది చాలా గొప్పది. అంటే నేడు మనం గడుపుతున్నటువంటి ఈ సమయం అనేటటువంటిది ఏంటంటే అది చాలా విలువైనటువంటిది అనేటటువంటి పదాన్ని మనం వాడుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, చాలా గొప్పది అనేటటువంటిది. వేటికంటే ఈ సమయం చాలా గొప్పది అని అనుకుంటే మనకున్నటువంటి వాటన్నిటికంటే మనం కలిగి ఉన్నటువంటి వాటన్నిటికంటే సమయం అనేటటువంటిది చాలా గొప్పది అనేటటువంటి పదాన్ని మనం వాడుతుంటాం ప్రియమైనటువంటి వాళ్ళ. అయితే మన జీవితంలో మనం పాటిస్తున్నటువంటి దేన్నైనా కూడా, అంటే మనం పొందుకుంటున్నటువంటి దేన్నైనా కూడా మనం సంపాదించుకోవచ్చు, కానీ కాలాన్ని మాత్రం ఎవరు సంపాదించుకోలేరు అన్న సంగతి మనకు తెలుసు. అంటే తిరిగి సంపాదించుకోలేనిది ఏదైనా ఉంది అని అంటే అది సమయాన్ని మాత్రమే అన్న సంగతి మనకు బాగా తెలుసు. మనం చూడండి, ఈ రోజు మనం గడుపుతున్నాం, అలాగే ఈ నెల మనం గడిపాం, అలాగే రోజులో ఉన్నటువంటి గంటలను మనం గడిపాం, ఆ గంటలో ఉన్నటువంటి నిమిషాలు సెకండ్లు మనం గడుపుతున్నాం. ఏదైనా కూడా ఒక సెకండ్ దాటిపోతే దాన్ని మరలా వెనుకకు తీసుకురాలేమన్న సంగతి మనకు అందరికీ బాగా తెలుసు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే సమయాన్ని గురించి లోకం ఏం మాట్లాడుతుందంటే టైమ్ ఈజ్ గోల్డ్ అని అన్నారు. అంటే సమయం అనేటటువంటిది ఒక బంగారంతో దాన్ని పోలుస్తున్నారని అంటే నిజానికి సమయం బంగారం అంతదా అంటే బంగారం ఒక పదార్థంతో ఉంటుంది, కానీ సమయం అనేటటువంటిది ఇదిగో సెకండ్ల రూపంలో ఉంటుందన్న సంగతి మనకు తెలుసు. మరి టైమ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకన్నారు అని అంటే మనకు తెలుసు సమయం అనేటటువంటిది అంటే బంగారం అనేటటువంటిది ఎంత విలువైనదో మనకు తెలుసు. సో కాబట్టి ఇక్కడ విలువైనటువంటి దానితో దేన్ని పోల్చి మనం మాట్లాడుకుంటున్నామని అంటే మనం గడుపుతున్నటువంటి సమయాన్ని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి బంగారం విలువైంది కాబట్టి సమయం కూడా విలువైనటువంటిది అని చెప్పడానికి ఈ పదాలు సమాజంలో ఉపయోగిస్తున్నారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, టైమ్ ఈజ్ మనీ అని అంటారు. అంటే సమయం అనేటటువంటిది ఏంటయ్యా అని అంటే అది ఒక డబ్బు. నిజానికి మనకు తెలుసు టైం అనేటటువంటిది డబ్బుతో సమానమా అని అంటే డబ్బుతో సమానం కాదు సమయం అనేటటువంటిది. మరి ఎందుకు డబ్బుతో పోల్చి చెప్తున్నారని అంటే డబ్బు అనేటటువంటిది కూడా నిజంగా చాలా సంపాదించుకోవచ్చు, కానీ సమయం మాత్రం మళ్ళీ మనం సంపాదించుకునేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఒకసారి డబ్బు పోగొట్టుకుంటే మళ్ళా మనం దాన్ని సంపాదించుకోవచ్చు. డబ్బు అనేటటువంటిది కూడా విలువైందని మనం మాట్లాడుకోవచ్చు. కానీ అలాగే సమయం అనేటటువంటిది కూడా
ఒకసారి డబ్బు పోగొట్టుకున్నట్లుగా మళ్ళా మనం తిరిగి సంపాదించుకోవచ్చా సమయాన్ని అని అంటే ఎక్కడ కూడా తిరిగి సంపాదించుకోలేనటువంటి పరిస్థితి ప్రేమటువంటి వల్ల. అందుకనే మనిషి ధనాన్ని విలువైనది అని భావిస్తాడు. కనుకనే సమయం కూడా ఎలాంటిదని అంటే విలువైనది అన్న సంగతిని గురించి చెప్పడానికి అలాంటి పదాలు వాడుతూ ఉంటారు అన్న సంగతి మనకు తెలుసు. నిజంగా మనిషి తన జీవితంలో తాను ప్రారంభంలో మనకు తెలుసు, పిల్లలు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు, అల్లరి చేస్తున్నారు, అలాగే మన స్క్రీన్ కట్ చేస్తూ ఉన్నారు. అంటే బాల్యం అనేటటువంటి దాన్ని అతడు ఒకసారి బాల్యంలో నుంచి యవ్వన దశలోనికి వచ్చాడు అనుకోండి, మళ్ళా తిరిగి బాల్య దశను అతను తిరిగి పొందగలుగుతాడా అంటే లేదు. అంటే బాల్యంలో ఉన్నటువంటి వ్యక్తి యవ్వన దశలోనికి మారుతున్నాడు, యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళా బాల్య దశను మళ్ళా తిరిగి పొందలేడు అన్న సంగతి తెలుసు. అలాగే యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి ఏమైపోతున్నాడంటే ఇదిగో మధ్య వయస్కుడిగా మారుతున్నాడు. మధ్య వయస్కుడిగా ఉన్నటువంటి వ్యక్తి యవ్వనంలోకి రాగలడా తిరిగి అంటే రాలేడన్న సంగతి మనకి బాగా తెలుసు. అందుకని వ్యక్తిగా నిజంగా తర్వాత ముసలితనం అనేటటువంటిది మనకు వస్తుంది. ముసలితనం అనేటటువంటిది వచ్చినప్పుడు మళ్ళా అతడు బాల్య దశలోకి వెళ్తాడా అని అంటే బాల్య దశలోకి వెళ్ళడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, అందుకే సమయం అనేటటువంటిది చాలా విలువైనటువంటిది. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఈ విలువైనటువంటి సమయాన్ని గురించి ఎవరైనా మనకి చెప్తుంటారా అని అంటే అప్పుడప్పుడు చదువుకునేటటువంటి పిల్లల విషయంలో మనం మాట్లాడుతూ ఉంటాం. రే టైమ్ ఈజ్ గోల్డ్, సమయాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు, ఇప్పుడు వృధా చేసుకుంటే రేపు భవిష్యత్తులో నీకు ఆ సమయం మళ్ళీ తిరిగి రాదని మనం చెప్తూ ఉంటాం. అయితే ఇలాంటి సంగతిని గురించి బైబిల్ ఏమన్నా మనకి ప్రస్తావన చేస్తుందా అని అంటే ఖచ్చితంగా సమయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే చూసారా, ఇక్కడ దినములు చెడ్డవి అన్నాడు. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి అని అంటే ఇక్కడ మనం వారంలో వచ్చేటటువంటి ఒక 2 దినాల గురించి మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా అంటే మంగళవారం మంచిది కాదని, అలాగే శుక్రవారం కూడా మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ వారంలో 2 దినాలు చెడ్డవి అని దేవుడు రాయించలేదు ప్రియమైనటువంటి వాళ్ళ. వారంలో ఉన్నటువంటి 7 దినాలు ఎలాంటివి అంటే చెడ్డవి అనేటటువంటి పదాన్ని వాడతాం. అంటే వారంలో 2 రోజులు మాత్రమే చెడ్డవా, అలాగని మిగతావన్నీ మంచివి అని అంటే కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. దినాలన్నీ చెడ్డవి అనేటటువంటి సంగతిని గురించి దేవుడు ఇక్కడ ప్రస్తాపన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకనే ఎందుకు చెడ్డవి అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు అని అంటే ఆ దినాల్లో జరుగుతున్నటువంటి చెడ్డను బట్టి దేవుడు కూడా ఏ పదాన్ని రాశాడంటే దినాలు చెడ్డవి అని అంటున్నాడు. కాబట్టి దినములు చెడ్డవైతే ఇప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? కనుక అనే పదాన్ని వాడుతూ మీరు సమయమును పోనీయక, చూసారా, అంటే మీరు సమయమును పోనీయక అన్నాడు. సమయమును పోనీయక. మన జీవితంలో ఎటైనా నిజంగా కొన్నిసార్లు మనకు చెడు జరిగినప్పుడు ఏమంటామంటే అబ్బా ఈ రోజు నాకు చెడు జరిగింది కాబట్టి ఈ రోజు చెడ్డది అనేటటువంటి. నష్టం జరిగినప్పుడు కూడా ఆ దినాన్ని గురించి మనం ఏం మాట్లాడుకుంటామంటే ఇదిగో నష్టం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుతాం. అసలు నిజానికి మనం ఆలోచించగలిగితే చెడు జరగనటువంటి దినం ఏదైనా ఉందా? లోకంలో మనకు తెలుసు ప్రతి దినము చెడు ఎక్కడో ఒక దగ్గర, ప్రపంచం యావత్తు మనం ఆలోచించుకుంటే ఎక్కడో ఒక దగ్గర ఏం జరుగుతుంది అంటే చెడు అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది అన్న సంగతి మనకి బాగా తెలుసు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, నేరం జరగనటువంటి దినాలు లేవు, నేరం జరగనటువంటి రోజులు మన మధ్యలో లేవు. నిజంగా ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా ఎక్కడ చూసినా కూడా నేరాలు ఘోరాలు అనేటటువంటివి ఏమైపోతున్నాయంటే ఇంకా పెరిగిపోతున్నాయి. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆందోళన కలిగించేటటువంటి విషయాలు ఒక మనిషి జీవితంలో 1 రోజు 2 రోజులు మాత్రమే కాదు అన్ని దినాలు ఏం చేస్తున్నాయంటే అన్ని రోజులు ప్రతి మనిషి కూడా వాటిని అనుభవిస్తున్నాడు. కాబట్టి దినాలను గురించి దేవుడు మాట్లాడుతూ దినములు చెడ్డవి అని అన్నాడు. అంటే ఇక్కడ దినం చెడ్డది కాదు. దేవుని యొక్క ఉద్దేశంలో దినం అనేటటువంటిది చెడ్డది కాదు. దినంలో జరుగుతున్నటువంటి చెడు కార్యక్రమాలు, జరిగించేటటువంటి నేరాల వల్ల దినం ఏమైపోయింది అని అంటే చెడ్డదిగా అయిపోయింది. కనుక ఏం చేయమంటున్నాడు అని అంటే ఇదిగో సమయమును పోనీయక, సమయమును పోనీయక అన్నాడు. సమయమును పోనీయక అని అన్నాడు. నిజానికి మనం ఆలోచించగలిగితే సమయం అనేటటువంటిది మన చేతుల్లో ఉండి పోనిస్తామా అని అంటే లేదు. సమయమును పోనీయక అంటే
మన చేతుల్లో సమయం ఏముంటే మనం పోలిస్తామా? అలాగే పట్టుకొని ఉంటాం. సమయం మన చేతుల్లో ఉంటే మనం ఎందుకు దాన్ని చేదార్చుకుంటాము? సమయాన్ని పోనేము. అంటే దీన్ని బట్టి సమయం అనేటటువంటిది మన చేతుల్లో లేదు కదా, మరి దాన్ని ఎలాగ పోనీయకుండా ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన అంటే నిజానికి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆపరేట్ చేసేటటువంటిది ఆ కాలాన్ని మనం ఏం చేయలేమన్న సంగతి మనకి బాగా తెలుసు. కాబట్టి సమయాన్ని ఇక్కడ వ్యర్థం చేయొద్దు అనేటటువంటి పదానికి బదులు మీరు సమయమును పోనీయక అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు. సమయమును పోనీయక అనేటటువంటి పదం దేనికి సంబంధించినటువంటి పదం ఏంటంటే, ఇదిగో సమయాన్ని వృధా చేసుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు. అంటే సమయాన్ని దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఏ రోజు కూడా ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము మనకి చాలా విలువైన సంగతిని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, ఎంత విలువైందంటే ఇదిగో అలాంటి విలువైనటువంటి సమయాన్ని ఎవరు కూడా వృధా చేసుకోవద్దు అనేటటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తాను. అందుకనే సమయమును పోనీయక అనే పదాన్ని వాడతాను. అంటే వృధా చేసుకోవద్దు. సమయాన్ని వృధా చేసుకున్న ప్రతి వారు నిజంగా సమయాన్ని పోనిచ్చినటువంటి వారే అనేటటువంటి అర్థం అన్నమాట. సో సమయాన్ని వృధా చేసుకునే ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని ఏం చేస్తున్నారని అంటే ఇదిగో పోనీచేస్తున్నా. అందుకనే సమయమును పోనీయక అనేటటువంటి పదం మాట్లాడతాం. సో ఇక్కడ మనం సమయాన్ని ఎలా వ్యర్థం చేసుకుంటున్నామని అంటే మనకు తెలుసు. సమయాన్ని వృధా చేసుకునేటటువంటి మార్గాలు మన చేతుల్లోనే ఉన్నాయని అంటే సమయాన్ని వృధా చేసుకునేటటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. ఎలా వృధా చేసుకుంటున్నాం? మనం ఇచ్చిన సమయాన్ని ఎలా వృధా చేసుకుంటున్నామంటే ఇదిగో మనకు తెలుసు, ఒకనాడు సెల్ ఫోన్లు అనేటటువంటివి లేని దినాల్లో ల్యాండ్ ఫోన్లు ఉండేటటువంటివి. ల్యాండ్ ఫోన్లు అంటే ఎక్కడి నుంచి రింగ్ అయినా కూడా ల్యాండ్ ఫోన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు ల్యాండ్ ఫోన్ స్థానంలో ఏమొచ్చేసింది మన చేతుల్లోకి, ముఖ్యంగా మన జేబుల్లోకి ఏమొచ్చిందంటే స్మార్ట్ ఫోన్ అనేటటువంటిది వచ్చేసింది. మీకు తెలుసు కదా, ఏ చిన్నపిల్లవాడు ఏడ్చినా కూడా వాడు ఏడుపు దేని కొరకు అన్న సంగతి మీకు తెలుసు. దేని కొరకు ఏడుస్తున్నాడు వాడు? సెల్ ఫోన్ కోసమే ఏడుస్తుంటాడు. అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ దేని మీద ఉన్నాయని అంటే ఆ ఫోన్ ఉంటే చాలు, ఆ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అప్పటి వరకు ఏడ్చినటువంటి ఆ పిల్లవాడు ఆ ఫోన్ చూడగానే ఒక్కసారిగా ఆ ఏడుపు అంతా ఆపేసి ఏం చేస్తాడని అంటే ఇదిగో దాన్ని లక్ష్య పెడతాడు. దాని మీద ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు చూడడానికి ఇష్టపడతాడు. ఒకప్పుడు మనకి టీవీ లేదు, రేడియో మాత్రమే ఉండేది. ఒకప్పుడు రేడియోలో ఏదో పాటలు వింటున్నప్పుడు ఎప్పుడో వారానికో లేకపోతే 2 వారాలకు వచ్చేటటువంటి ఆ సినిమా పాటలు వినడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, అందులో వచ్చేటటువంటి వార్తలు కూడా మనకు చాలా విలువైనటువంటి కనిపించేటువంటి. నిజానికి రేడియోలో మాట్లాడేటటువంటి వాళ్ళు కనిపించకపోవచ్చేమో, కానీ వాళ్ళు చెప్పే ప్రతి మాట మనం వింటూ ఉంటామన్న సంగతి తెలుసు. అందుకని రేడియోలో మాట్లాడేటటువంటి వాళ్ళు ప్రియమైన శ్రోతలు అనేటటువంటి పదాన్ని వాడతారు. మరి వాటి స్థానంలో ఏమొచ్చింది అని అంటే ఇదిగో టీవీ అనేటటువంటిది వచ్చింది. అంటే ఒక మనుషుడు తనకు ఇవ్వబడినటువంటి సమయాన్ని ఎలా వృధా చేస్తున్నాడు అనడానికి మన దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఈ సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు లేనటువంటి వారి ఇంట్లో ఏముంటున్నాయి ఈ రోజు అని అంటే టీవీలు అనేటటువంటివి వచ్చేసాయి. మనకు తెలుసు కదా, ఒకప్పుడు ఒకే ఒక ఛానల్ ఉండేది. ఆ ఛానల్ దూరదర్శన్. చూసారా మీరు ఎప్పుడైనా? దూరదర్శన్ అనేటటువంటి ఛానల్. ఆ ఛానల్లో ప్రతి గురువారం రోజు చిత్రలహరి అనేటటువంటి ఒక 5 పాటలు వేస్తారండి. ఆ 5 పాటలు గురువారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి టీవీ ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరూ గుంపులుగా అక్కడ పిల్ల జల్ల ఎలా కూర్చున్నామో అలా కూర్చునేటటువంటి వాళ్ళు. ఆ అనుభవం మనలో చాలా మందికి ఉండే ఉంటుంది. ఇకపోతే 2 వారాలకు ఒకసారి ఒక సినిమా వేసేవాడు ఆ టీవీలో. 2 వారాలకు ఒకసారి ఒక సినిమా వేసినప్పుడు ఆ సినిమాని చూసేదానికి కూడా ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ టీవీ ఉన్న ఇంటి ముందు కూర్చునేవాళ్ళు. కొన్ని ఏ గ్రామాల్లో అయితే ఏదో రేడియో రూమ్ అని పెట్టేసి ఒక చిన్న రూమ్ లో ఆ కిటికీ మాత్రమే ఓపెన్ చేసి అందులో టీవీ అందరికి కనిపించే విధంగా పెట్టేవాళ్ళు. 2 వారాలకు ఒకసారి వచ్చే సినిమా కోసమే ఇంత తాపత్రయపడిపోయినటువంటి దినాలు ప్రియమైనటువంటి వాళ్ళు. అప్పుడు సమయం చాలా ఉండేది, పెందల కడే నిద్రపోయేటటువంటి వాళ్ళు. కానీ ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి ఈ టీవీల విషయంలో కూడా మనం ఆలోచించగలిగితే నిజంగా ఆ టీవీలో వచ్చేటటువంటి ఛానల్స్ 1-2 ఉన్నటువంటి ఒకే ఒక వైరు. ఆ వైర్లో వచ్చేటటువంటి ఛానల్స్ చాలానే ఉన్నాయి, లెక్క పెట్టలేనటువంటి ఛానల్స్ ప్రియమైనటువంటి వాళ్ళు.
పోనీ అలాగని చెప్పి వచ్చేటటువంటి ప్రతి ఛానల్ గురించి మనం ఆలోచించగలిగితే నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా వాటిలో వచ్చేటటువంటిది ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు మనకు వస్తూ ఉంటాయి. ఆనాడు ఒక సీరియల్తో ప్రారంభమైనటువంటిది ఈనాడు సీరియల్స్ సంఖ్య ప్రారంభిస్తే ఉదయం 7 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు రాని సీరియల్స్ అంటే ఏమైనా ఉన్నాయా? సీరియల్స్ ఎన్నో విధాలుగా మనుషులను మభ్యపెట్టడానికి, మనుషుల యొక్క సమయాన్ని కాజేసేదానికి నిజంగా ఎన్ని సీరియల్స్ని అలా చేసేస్తున్నారో మనకు తెలుసు. అంటే సినిమాల సంఖ్య రోజు రోజుకి టీవీల్లో వచ్చే అసలు ఒకటి 2 ఛానల్స్ కాదు కానీ నీకు ఇష్టం వచ్చినటువంటి ఛానల్స్ నువ్వు హిందీ చూస్తావా, తెలుగు చూస్తావా, తమిళ్ చూస్తావా, లేకపోతే ఇంగ్లీష్ చూస్తావా, ఏది ఏమైనా కూడా ఆయా భాషల్లో ఉన్నటువంటి ప్రతి సంబంధించినటువంటి టీవీ మనకు ప్రత్యక్షం అవుతుంది. దానికి సంబంధించినటువంటి సినిమాలకే ఒక ఛానల్ వదిలేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు సినిమా చూడాలంటే 2 వారాలు ఆగేవాళ్ళం, లేదా సినిమా హాల్కి వెళ్ళేటటువంటి వాళ్ళు. కానీ టీవీలు వచ్చిన తర్వాత ఆ టీవీలో వచ్చినటువంటి ఛానల్స్ లో వచ్చేటటువంటి ఆ ప్రసారాలు అయితే నిరంతరము అదిగో ఈ టీవీ సినిమా అని ఒక ఛానల్. అంటే దాంట్లో ఏం వేస్తారంటే అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు, మిగతా టైం అంతా సినిమా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం నిజంగా సేవ్ చేస్తున్నామా లేకపోతే దాన్ని వృధాగా ఖర్చు పెడుతున్నామా అని అంటే దాన్ని వృధాగా గడిపేస్తున్నాం. ఖర్చు పెట్టడం కాదు కానీ వృధాగా గడిపేస్తున్నామన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా సమయాన్ని వ్యర్థం చేసేటటువంటి ప్రతి ఒక్కరూ నిజంగా ఆ వ్యర్థం చేసేటటువంటి వాళ్ళని గురించి దేవుడు రాయిస్తూ అదే వచనాన్ని మళ్ళా మనం చదవగలిగితే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అంటే వేస్ట్ చేసుకోకుండా దాన్ని వినియోగించుకుంటూ అన్న పదాన్ని వాడతాను. అజ్ఞానుల వలె కాక అన్నాడు. అంటే ఇప్పుడు సమయాన్ని వ్యర్థం చేసే ప్రతి వ్యక్తిని గురించి బైబిల్ ఏం చెప్తుంది? అతడు అజ్ఞాని అని చెప్తుంది. సమయాన్ని వ్యర్థం చేసేటటువంటి ప్రతి వ్యక్తి, సమయాన్ని వృధా చేసేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎవరు అని అంటే అజ్ఞాని. మరి జ్ఞాని ఎవరు? జ్ఞాని ఎవరు అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎవరు? జ్ఞానులు. నిజానికి ప్రేమటువంటి వాళ్ళరా తిరిగి రానటువంటిది ఏంటంటే టైం. ఎప్పుడు కూడా తిరిగి రాదు. ఈ సమయం పోయిందంటే మళ్ళీ ఈ సమయం వస్తుందా? రాదు. ఇలాంటి సాయంత్రమే నువ్వు ఒకవేళ అనుభవించవచ్చేమో కానీ ఇదే తారీఖు నువ్వు అనుభవించలేవు. మన లైఫ్ లో ఎప్పుడు కూడా అనుభవించలేము ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే చాలా మంది అంటుంటారు టైం పాస్ కావట్లేదండి, టైం పాస్ కావట్లేదు అని అంటుంటారు. టైం పాస్ కావట్లేదంట అంటే ఏం చేసినా కూడా టైం పాస్ కావట్లేదు అనేటటువంటి. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా కొంతమంది అయితే ఇదిగో దేవుని ఒక పనులు జరిగేటప్పుడు వాళ్ళ యొక్క వ్యవహారం ఎలాగుంటదంటే, పని జరిగేటప్పుడు నిజానికి మన స్కూల్లో పిల్లల్ని మనం చేర్చినప్పటి నుంచి కూడా స్కూల్లో పిల్లల్ని చేర్చినప్పుడు కూడా ఆ రోజు ఆదివారం అని తెలిస్తే చాలాడికి ముందు రోజే ఆడు ఎన్ని గంటలకు లేచేస్తాడంటే తెల్లారి 5 గంటలకల్లా లేచేస్తాడు. అదే స్కూల్ ఉన్న దినాల్లో నువ్వు ఎంత లేపినా వాడు లేడు, 7-8 గంటలకు లేస్తాడు. ఈరోజు సెలవు అని తెలియనివ్వండి, వాడు ఎంత లేటుగా వాడు ముందుగానే లేచేస్తాడు. ఏమంటే ఆ రోజు స్కూల్ లేదు. స్కూల్ ఉంటే ముందుగానే నిద్రపోయేదానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు, అంటే స్కూల్ ఎక్కొట్టేదానికి ఆసక్తి చూపిస్తాడు. అలాగే ఏదైనా పని ఉందని అంటే ప్రేమటువంటి వాళ్ళు ఆ పని జరిగేటప్పుడు మనం ఏం చేస్తుంటామని అంటే చాలా బడ్లెగ్గా నిద్రపోయేటటువంటి పని. ఇప్పుడు పని లేనప్పుడు ఏమని కోరుకుంటామంటే అబ్బా ఈరోజు పని ఉంటే బాగుంది, ఈరోజు పని ఉంటే బాగుంది. అందుకనే ఇలాంటి వారిని దేవుడు ఏమన్నాడంటే అజ్ఞానులు అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు ప్రేమటువంటి వాడు. అప్పుడప్పుడు చూడండి మేము కూడా చాలా మీటింగ్లు పెడుతుంటామండి. మీరందరూ చూశారు ఇప్పటి వరకు వచ్చినటువంటి చాలా మీటింగ్ల యొక్క ఆ టైటిల్స్ కానీ జరుగుతున్నటువంటి ప్రదేశాలు వింటున్నటువంటి మనుషుల యొక్క ఫోటోలు మీకు ఇందాకటి నుంచి స్క్రీన్ మీద మీకు వస్తూ ఉన్నాయి. ఆ మీటింగ్లు జరుగుతున్నప్పుడే ఇదిగో ఏ పనైనా కూడా ఇదిగో ఈ పలానా పని చేయి, పలాన్ని తీసుకురండి, పలాన్ని తవ్వండి, పలాన్ని కట్టండి అని చెబుతూ ఉంటాము. కానీ ఆ పని ఉన్నప్పుడు మాత్రమే వాటిని చేయదగినటువంటి కార్యక్రమం మన జీవితాల్లోకి తొంగి చూస్తుంది. ఇప్పుడు అలా లేనప్పుడు ఏం చేస్తామని అంటే ఇదిగో నిన్నైతే మీటింగ్కి రాలేకపోయాను, కానీ ఈ రోజు మీటింగ్ ఉంటే చాలా బాగుంది, ఈ రోజు మీటింగ్ అయితే నేను అటెండ్ అయ్యి ఉండేవాడిని
మరి నిన్న జరిగిన మీటింగ్ సంగతి ఏమైంది? నిన్న జరిగిన మీటింగ్ అంటే నాకు కొద్దిగా పని ఉన్నది కాబట్టి నేను రాలేదు అన్న. అంటే నీవు ఖాళీగా ఉన్నప్పుడు మీటింగులు జరగాల, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు మీటింగులు జరగాల. నిజమే, ఒక 2 రోజుల నుంచి మన యొక్క వాతావరణం ఎలా ఉందో మీకు బాగా తెలుసు. అంటే ఎప్పుడు కూడా వర్షం కుండపోతలా కురిసేటటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ రోజు పని నిజంగా ఇలాంటి పని వర్షం వల్ల ఆగిపోతుందేమోనని మేము కూడా చాలా భయపడ్డాం. అయినా మా వెనకాల దేవుడు ఉన్నాడన్న సంగతి నిజంగా మాకు అర్థమైంది. ఎందుకని అంటే ఇదిగో ఇలాంటి దేవుని యొక్క మాటలు తెలియజెప్పడానికి దేవుడు చక్కటి వాతావరణాన్ని మనకు అనుగ్రహించాడు. ఇదిగో వర్షం వస్తే ఒకవేళ ఆపేసి ఉండే వాళ్ళమే, కానీ వర్షం లేనప్పుడు ఈ పనిలో పాల్గొనడానికి మనకేంటి అభ్యంతరం? వర్షం లేదు కదా. మరి అలాంటప్పుడు వర్షం లేనటువంటి దినాల్లో జరుగుతున్నటువంటి మీటింగులు కూడా చాలా మంది క్రైస్తవ సమాజం ఏం చేస్తుందంటే వెనక్కి తగ్గిపోతూ ఉంటారు ప్రేమ. అందుకనే ఈ రోజు మీటింగ్ ఉంటే బాగుండు, నేను వచ్చి ఎంత పనైనా చేసి ఉండేటటువంటి వాడిని అనేటటువంటి పదాలు వాడుతుంటారు అప్పుడప్పుడు. అలా కాదు. అంతేగాని నిజంగా దేవుడు ఇచ్చినటువంటి ఆ సమయాన్ని నిజంగా అర్థవంతంగా వాడుకునేటటువంటి పరిస్థితులు ఎంతమందిలో ఈ రోజు మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటి మీటింగ్ మళ్ళా మేము జరపగలమా? ఒకవేళ జరపగలిగితే ఇంతమంది పని వాళ్ళు మన మధ్యకు వచ్చి ఇలాంటి ఆ సర్వీస్ మనకి ఇస్తారా అని అంటే చాలా తక్కువ ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు బలమైనటువంటి నిర్ణయాలు నిజంగా మనం తీసుకొని ఏ రోజు పనిని ఆ రోజే మనం ఏం చేయాలి, జరిగించేస్తూ ఉండాలన్న సంగతి మనకి బాగా తెలుసు. అంటే ఏ రోజు పనిని ఆ రోజు జరిగిస్తేనే తెల్లారికి నీకు ఎలాంటి పని వచ్చినా దాన్ని నువ్వు చేయగలుగుతావు. అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడింది. ఒకసారి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచించాలి. అదిగో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చెయ్యి. నీ శక్తి లోపము లేకుండా చేయడానికి నీకు వచ్చినటువంటి పని విషయంలో చెప్తున్నాడు దేవుడు. ఈరోజు ఏ పని వచ్చిందో ఆ పని విషయంలో నువ్వేం చేయాలి? శక్తి లోపము లేకుండా ఆ పనిని జరిగించేసి అన్నాడు. అంటే పనుల విషయంలో కూడా దేవుడు మనల్ని ఎలా హెచ్చరిస్తున్నాడు అని అంటే, ఈ రోజు చేయడానికి నీ చేతికి వచ్చిన ఏ పనైనా కూడా ఆ పనిని అదే రోజు చేసేసేయి. ఎందుకు? ఆ రోజు ఆ పని చెయ్యకపోతే ఏం జరుగుతుందంట? నీవు పోవు పాతాళము అంటాడు. నీవు పోవు పాతాళము అంటే మనం బ్రతికున్నప్పుడే మన దృష్టికి వచ్చినటువంటి ఏ పనైనా కూడా మనం ఏం చేయాలి? మన శక్తి లోపం లేకుండా చేయాలి. మన శక్తి లోపం లేకుండా చేయాలి. అలా చేయగలిగినప్పుడే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నాడు. అలా చేయకపోతే ఏం జరుగుతుంది నేను దేవుడు చెప్తున్నాడంటే, నీవు పోవు పాతాళము అన్నాడు. అంటే మనం మరణించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా. అలా వెళ్ళిపోయినప్పుడు మనం వెళ్ళేటటువంటి మరొక లోకం ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు అనుకోవచ్చు ఏమంటే మనుషులు చాలా మంది మరణిస్తున్నారు, కానీ మరణించిన తర్వాత మరొక లోకానికి వెళ్ళిపోతారా అన్న ప్రశ్న కూడా మీలోకి రావచ్చు ప్రియమైనటువంటి వాళ్ళ. నిజమే, ఇక్కడ లేం కాబట్టి ఇంకొక దగ్గర ఉంటాం. అందుకనే మరణించి వెళ్ళిపోయేటటువంటి ఆ లోకాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ, నీవు పోవు పాతాళమందు అదిగో చేయడానికి అక్కడ పని ఉండదంట. చేయడానికి అక్కడ పని ఉండదు. పని ఉండే ప్రాంతం ఏది? భూమిలో ఉన్నటువంటి మనకు పనులు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు అనేటటువంటి పదాన్ని వాడతాం. అంటే మనం వెళ్ళేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఉదాహరణకి పాతాళం అనేటటువంటి లోకం, అక్కడికి వెళ్ళి నేను ఇప్పుడు పని చేస్తానని అంటే కుదరదు. ఇప్పుడు పని చేస్తానంటే అక్కడ పని ఉండదంట, ఉపాయాలు రావంట, తెలివి ఉండదంట, జ్ఞానం అసలే ఉండదు. మనకు తెలుసు కదా, మనకి అప్పుడప్పుడు మన చేతిలో జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా కొన్నిసార్లు ఏం చేస్తుందంటే, నువ్వు ఏ నెంబర్ నొక్కినా అది పోదు. ఎందుకు పోదు? ఏ నెంబర్ నొక్కినా? ఎందుకంటే దానికి సెల్ టవర్ అందించేటటువంటి ఆ టవర్ లో కరెంట్ పోయింటది. కాబట్టి ఎప్పుడైతే కరెంట్ పోయిందో ఆ సిగ్నల్స్ అన్ని ఏమైపోతాయి? ఆగిపోతాయి. కాబట్టి నువ్వు ఏ నెంబర్ నొక్కినా కూడా ఆ నెంబర్కి ఆ ఫోన్ పనిచేయదు. అంటే ఫోన్ పనిచేయాలంటే ఏముండాలి? మన ఫోన్లో సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. మనకు తెలుసు కదా, ఒక 5 ఆకారాలు ఇలా ఉంటాయి. సో వాటికి ఆ సిగ్నల్ అనేటటువంటిది వస్తేనే చాలా మందికి మనం ఫోన్లో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది.
అలాగే ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే, ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి అని అంటే, మన చేయుటకు మన చేతికి వచ్చిన ఏ పనైనా కూడా ఏం చేయాలి? శక్తి లోపము లేకుండా చేసే అన్నాడు దేవుడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, కొంతమంది మరణ వార్తలు వినంగానే చాలా మందికి మనకు భయం వేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఆ మధ్య గుండెపోటు వచ్చేటటువంటి ఆ వర్గాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఏదో ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి గుండెపోట్లు వస్తూ ఉంటాయి. పోనీలే గుండెపోటుతో మరణించాడంటే సరే పోనీలే అని అనుకోవచ్చు. బట్ ఈ రోజుల్లో గుండెపోటు అనేటటువంటిది వయసుతో తేడానే చూసుకోవాల్సినటువంటి అవసరత లేదు. వయసుతో దానికి సంబంధం లేదు. కొట్టుకుంటున్నటువంటి గుండె ఏమైపోతుందని అంటే ఒక్కసారిగా ఆగిపోతుందన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనిషికి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న సంగతి మనకు తెలియదు ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకనే దేవుడు చెప్పినటువంటి ఈ జ్ఞానం ప్రకారం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ ఆయుష్కాల సమయాలను గురించి మనం ఆలోచించినప్పుడు, ఇదిగో వాటిని చాలా జాగ్రత్తగా మనం వినియోగించుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవచ్చు. అందుకని నేడు అనేటటువంటిది దేవుడు ఆయన మన కొరకు అనుగ్రహించినటువంటి ఒక దినాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఇదిగో ఈ రోజును దేవుడు మనకి ఇచ్చాడని అంటే, మనం దేనికి ఇచ్చాడు అని అంటే, ఈ రోజు నువ్వు చేయదగినటువంటి నా కార్యక్రమం అనగా దేవుని కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నువ్వు జరిగించేసి అని దేవుడు హెచ్చరిస్తున్న ప్రతిసారి కూడా మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంటాము? ఏముందో ఈ రోజు కాకపోతే రేపు చేయమా అనేటటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటాం. అంటే ఈ వారం కాకపోతే రేపు వారం వెళ్తాం కదా చర్చికి, ఈ బుధవారం కాకపోతే వచ్చే బుధవారం వెళ్తాం, ఈ మీటింగ్ కాకపోతే మరొక మీటింగ్కి వెళ్తాం కదా అనేటటువంటి ఆలోచన మనకు రావచ్చు ప్రేమటువంటి వాళ్ళ. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇదిగో రేపు అనేటటువంటిది మనది కాదు అంటాడు. రేపు మనదా? చాలా మంది ఈ రోజు రాత్రి నిద్రపోతారు, కానీ తెల్లారి లేస్తారా? నిద్రలోనే ఏం జరుగుతుందో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. మనం చనిపోయామా బ్రతికేటటువంటి పరిస్థితి మనలో ఉండదు ప్రియమైనటువంటి వాళ్ళు. అంటే ఒకసారి మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి అదే రూపంలో మనం వస్తామన్న సంగతి కూడా మనకు తెలియదు. అసలు తిరిగి వస్తామా ఇంటికి క్షేమంగా అంటే తెలియదు ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి ఈ క్షణం దాటితే తర్వాత ఏం జరుగుతుందో అన్న సంగతి మన జీవితాలకు అర్థం కానిటువంటి విషయాలు. ఒకసారి మనం చూద్దామా మన జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎలా జరుగుతున్నాయో. యాకోబు రాసిన పత్రిక, ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసారా? ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట నేడైనను రేపైనను అన్నాడు. అంటే ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు, నేడైనను రేపైనను అదిగో ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందుము రండి అని చెప్పుకుని వాళ్ళారా, రేపేమి సంభవించును అన్న పదాన్ని వాడతారు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. కాబట్టి ఈ రోజే ఏం చేయాలి? ఈ రోజే రేపేమి సంభవించునో మనకు తెలియదు. కాబట్టి ఇవ్వబడినటువంటి సమయాన్ని మనం ఏం చేయాలని అంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళరా, సద్వినియోగం చేసుకోవాలి. అందుకనే నేడైనా రేపైనా ఏదో ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేయాలని ఒకవేళ నువ్వు అనుకుంటే రేపేమి సంభవిస్తుందో తెలియదు. ఆ మధ్య ఒక ధనవంతుడంట, బైబిల్లో చెప్పబడినటువంటి మాట, తన పంట బాగా పండిందంట. ఎంత బాగా పండిందంటే ఉన్న కొట్లన్నీ కొట్టేసి కొత్తవి కట్టించి అందులో నింపుకునేంత పంట పండింది. చూసారా? అంత పంటను చూసుకున్నటువంటి ఆ ధనవంతుడైనటువంటి అతను అదిగో ఆ గిడ్డంగుల ముందు కుర్చీ వేసుకుని కూర్చొని, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించు అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడండి. నా ప్రాణమా తిను తాగు, నీకు విస్తారమైనటువంటి సౌకర్యాలన్నింటినీ నేనేం చేశాను? సమృద్ధిగా నీ కొరకు ఏర్పాటు చేసిన. ఇక నాకేమీ అవసరం లేదు, నాకు ఉద్యోగం అవసరం లేదు, నేను ఇంకా తిని కూర్చోవడమే నా పని అన్నట్టుగా మాట్లాడాడు. అందుకనే దేవుడు అంటున్నాడు అతని దగ్గరకు వచ్చి, ఓరి వెర్రివాడా, ఈ రాత్రికే అన్నాడు, ఈ రాత్రికే నీ ప్రాణాన్ని తీసేస్తే నువ్వు సంపాదించుకున్నవన్నీ ఎవరి అవుతాయి అన్నాడు.
నువ్వు సంపాదించుకున్నవన్నీ ఎవరి అవుతాయి? అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం రేపటిని గురించి మనం ఆలోచించేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఆలోచించగలిగితే అవి అలా రేపు కూడా మనం చూడాలి. ఇప్పుడు తెల్లారితే సూర్యోదయాన్ని చూడాలి అని అంటే దేవుడు అనేటటువంటి ఆయన మనకి భిక్షగా ఒక దినాన్ని మనకు అనుగ్రహిస్తే తప్ప ఆ దినాన్ని మనం చూడలేము. కాబట్టి మీ జీవము ఏ పాటిది అన్న ప్రశ్న అడుగుతున్నాడు అక్కడ. మళ్ళా చదవండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది, మీ జీవము ఏ పాటిది. ఇదిగో మనుషులారా, మీ జీవము ఏ పాటిది అంతలో కనపడి, అదిగో కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూసారా? అంటే దేవుడు మన జీవాన్ని గురించి మాట్లాడుతూ ఎంత టైం కావాలండి మనిషి చనిపోవడానికి? ఎంత టైం కావాలి చెప్పండి? చావు వచ్చేదాకా ఏమన్నా ఆగుతున్నారా మనుషులు అంటే? లేదు లేదు, చావునే తమ దగ్గరకు తెచ్చుకొని ఇదిగో రైలుకి ఎదురుగా నిలబడుకుంటున్నారు. వీలుంటే ఫ్యాన్లకి చీరగట్టి ఉరేసుకుని మరణించేస్తున్నారు. ఇంకా కావాలంటే ఒంటికి ఈ రోజు కిరోసిన్ దొరకట్లేదు కాబట్టి చాలా మంది బతికిపోయారు. అలాగని గమ్ముకుంటున్నారా? గ్యాస్ ఓపెన్ చేసుకుంటున్నారు, ఒక్కసారిగా లైట్ వెలిగించుకుంటున్నారు. అలాగని చెప్పి గమ్ముకుంటున్నారా? పెట్రోల్ కూడా పోసుకొని తగలబెట్టుకుంటున్నారు. అంటే మరణం వచ్చేదాకా మేము ఆగం, మేమే ముందుగానే ఏం చేస్తున్నాము? చనిపోవాలనేటటువంటి ఉద్దేశం. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఎంత టైం కావాలి మనిషి మరణించడానికి? ఎంత టైం కావాలి? అలా గుండె పట్టుకుని కూర్చుంటే చాలండి. ఇక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లేలోగా, ఒకవేళ పై అంతస్తులో నుంచి కిందకు వచ్చేలోగా ఏమైపోతాం? పై నుంచి కిందకు వచ్చేలోగా అయినా ఎక్కడో ఒక ఆశ. అందుకని వెంటనే ఆటో ఉంటే పిలిపించేస్తాం, అంబులెన్స్ ఉంటే కాల్ చేసేస్తాం. నిజానికి అక్కడి నుంచి తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టగానే డాక్టర్ వచ్చి అలా నాడి పట్టుకొని ఏమంటే చనిపోయి చాలాసేపు అయింది అని అంటారు. చాలాసేపు అయినా ఏదో కొంచెం ఆశ, బతికుంటాడన్న ఆశతో డాక్టర్ గారు ఇక్కడికి తీసుకొచ్చారంటే ఎప్పుడో చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి మళ్ళా బతికించమంటే ఎలా? అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మీ జీవము ఏపాటిది, మీ జీవము ఏపాటిది అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడంటే, మీరు జీవించాలన్నా, ఆ జీవితంలో మీరు సమయాన్ని ఖర్చు పెట్టాలన్నా, లేకపోతే సద్వినియోగం చేసుకోవాలన్నా కూడా మీ కాలగతులు నా వశంలో ఉన్నాయి అన్న. మీ కాలం అంతా ఎవరి దగ్గర ఉంది? నా వశంలో ఉంది. ఒకసారి కీర్తనల గ్రంథము దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటను ఒక భక్తుడు చెబుతూ 31వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 15. చూసారా? నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా కాలగతులు నీ వశములో ఉన్నవి అన్నట్టు. మనం చూసాం చాలా మంది ఎలా చనిపోయినారో చూసాం. అంటే ప్రయాణంలో ఉన్న మరణం ఆగదా? స్కూల్కి వెళ్తున్నానంటే కూడా ఆగదా? నిద్రపోతున్నానంటే వదలదా? చూసారా? అంటే ప్రమాదం అనేటటువంటిది ఎటు పక్క నుంచైనా మనకి దాపురిస్తుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మీ జీవము ఏపాటిది అన్నాడు దేవుడు. మీ జీవం ఏపాటిది. అందుకనే మీ కాలగతులన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? మనుషుల కాలగతులు. అంటే మనుషుడికి దేవుడు అనుగ్రహించేటటువంటి సమయము, కాలం అంతా ఎవరి చేతిలో ఉంది అన్నట్టు? దేవుడైన నా చేతుల్లో ఉంది. మనం కొత్తగా టీవీ కొన్నప్పుడు చూడండి, ఒకప్పుడు టీవీలు అంటే ఆ టీవీ దగ్గరికి వెళ్ళి దాని బ్యాండ్ మారిస్తే గానీ ఛానల్ మారు. కానీ ఈ రోజుల్లో వచ్చేటటువంటి ఏ టీవీని మీరు అర్థం చేసుకున్నా కూడా రిమోట్ ఎవడి చేతిలో ఉంటే వాడి చేతిలో టీవీ ఉంటుంది. అంతేనా? వాడి స్వాధీనంలోనే టీవీ ఉంటుంది. అంటే రిమోట్ ఆ ఇంట్లో ఉన్నటువంటి 5 మందిలో ఎవడి చేతిలో రిమోట్ ఉంటుందో ఆ టీవీ వాడి హ్యాండ్ ఓవర్లో ఉన్నట్లే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ప్రేమటువంటి వాళ్ళరా, దేవుడు మన ప్రాణాలకి సంబంధించి, మన జీవానికి సంబంధించి మన అందరి యొక్క రిమోట్ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు దేవుని చేతిలో ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మీ జీవము ఏపాటిది, మీ జీవము ఏపాటిది అంటున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేస్తాం. ఒకసారి మనం యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్ళి 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని, మనుష్యులందరూ అన్నారు. మనుష్యులందరూ ఎవరా మనుషులు? ఇదిగో మీకు ఇక్కడ కనిపిస్తున్నారే,
ఇక్కడున్న మనుషులు, ఇక్కడున్న వాళ్ళు కూడా మనుషులే, నా ఎదురుగా కూర్చున్నటువంటి మీరు కూడా మనుషులే, నేను కూడా మనిషినే. కాబట్టి మనుషులందరూ నా వశములో ఉన్నారు. నా వశములో ఉన్నారు. నా వశములో ఉన్నారు. రిమోట్ నీ దగ్గర ఉంటే, రిమోట్ టీవీ నీ చేతిలో నీ వశంలో ఎలాగుంటుందో మనుషులందరూ ఎలాగున్నారంట? నా వశములో. నా వశములో అంటే మనుషులందరి రిమోట్ ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కాబట్టి మనం ఎలా ఉండాలని అంటే జాగ్రత్తగా ఉండాలి. దేవుడి విషయాల్లో మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దేవుడు ఏం చేస్తాడు? స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. అంతేనా? టీవీ ఆఫ్ చేసేస్తాడు. రిమోట్ లో ఉన్నటువంటి స్విచ్ ఆఫ్ బటన్ నొక్కేసాడంటే ఏమైపోతుంది? అన్నీ ఆగిపోతాయి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమటువంటి వాళ్ళు. ఎందుకు అంత జాగ్రత్తగా ఉండాలి? దేవుడంటే ఎందుకు అంత భయపడాలి? దేవుడంటే ఎందుకు ఆయన్ని మహింపరచాలని అంటే మనం అందరం ఆయన వశంలో ఉన్నటువంటి వారము. ఇది నిజమా? మనం అందరము ఆయన వశంలో ఉంటామా? అందుకనే దావీదు గారు చెప్పినటువంటి మాట మనకు తెలుసు కదా. 31వ అధ్యాయము కీర్తనల గ్రంథం 15వ వచనంలో నా కాలగతులు ఎక్కడున్నాయి అంటాడు ఆయన? నీ వశములో ఉన్నాయి అనేటటువంటి మాట. నిజానికి దావీదు గారిని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ వశములో ఉన్నాయి అంటే కాలములు, మనకి ఇవ్వబడినటువంటి సమయాలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయని చెప్తున్నాడు దావీదు గారు కూడా. అంటే అయ్యా నేను మాత్రమే కదా, నా కాలగతులన్నీ నీ వశములో ఉన్నాయి. దేవుడు ఏం చెప్తున్నాడు? మనుషులందరి యొక్క కాలగతులు ఎవరి చేతిలో ఉన్నారు? నా వశములో ఉన్నారు. మనుషులందరూ నా వశములో ఉన్నారు. మనకు తెలుసు దావీదు గారు 150 కీర్తనలు ఆ అధ్యాయంలో ఉన్నాయి. నిజంగా ఆనందంతో ఉన్నప్పుడు కొన్ని కీర్తనలు రాశాడు, బాధలో ఉన్నప్పుడు కొన్ని కీర్తనలు రాశాడు. నిజానికి ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఈ 31వ అధ్యాయం 15వ వచనం ఆనందంతో ఉండి రాసినటువంటి దినాలు కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. చాలా బాధతో ఆ యొక్క దినాలను దేవుడు ఆ దావీదు గారు పలుకుతున్నటువంటి మాటల రూపంలో మనకు కనిపిస్తున్నటువంటి దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనకు తెలుసు ఆయన ఎన్నో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దావీదు గారు ఎదుర్కొన్నారన్న సంగతి మనకు తెలుసు. ప్రారంభంలో బాలుడుగా ఉన్నప్పుడు ఇదిగో సింహాన్ని కూడా ఏం చేశాడంటే అలా చీల్చేసినటువంటి దాఖలాలు. ఆ తర్వాత గొల్యాతు ముందు నిలబడి ఒకే ఒక రాయితో గొల్యాతును కూడా చంపినటువంటి దాఖలాలు. సౌండ్ వస్తుందా ఆమె? నిజంగా దావీదు బాలుడుగా ఉన్నప్పుడే నిజంగా గొల్యాతును కూడా ఏం చేశాడని అంటే చంపేశాడన్న సంగతి మనకు తెలుసు. ఇకపోతే 30 సంవత్సరాలు ఇశ్రాయేలును రాజుగా ఆ యొక్క దావీదు పరిపాలించాడని అంటే పరిపాలించాడు ప్రేమటువంటి వాళ్ళ. కానీ చివరి దశలో తనకు ప్రాణాపాయంగా ఉండేటటువంటి ఆ మాటల విషయంలో అంటే తన గురించి ఎవరెవరు ఎలా మాట్లాడుకుంటున్నారు అన్న సంగతిని గురించి ఆయన చెబుతూ అదే 31వ అధ్యాయం 15వ వచనం తర్వాత మనం మాట్లాడుకుంటే అదిగో నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులయ్యుందురుగాక, అబద్ధీకుల పెదవులు మూయబడునుగాక, వారి గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద మాటలు పలుకుదురు. నీవు సాధించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నన్ను నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నీవు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుతున్నావు. వాక్కలహము మాన్పి. రైట్. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట
ఆయన చెప్తున్నటువంటి ఆపదల గురించి ఆయన మాట్లాడుతూ 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే అనేకులు అదిగో అనేకులు నా మీద ఏం చేస్తున్నారు? దురాలోచనలు చేస్తున్నారు. అనేకులు ఒక్కడు కూడా మన గురించి ఆలోచన చేశాడు అనుకోండి, మనకి ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తామో, అటు వెళ్తే వాడు చంపేస్తాడేమో, ఇటు వస్తే వాడు నలుగురిని తీసుకొచ్చి పొడి చేస్తాడేమో అన్నట్టు అనేకులు తన గురించి ఏం చేస్తున్నారంట? దురాలోచనలు చేస్తున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. అంటే తనను చంపేసడానికి యోచించుతున్నారు. ఇలాగే మన గురించి మన శత్రువులు ఆలోచన చేసినప్పుడు నిజంగా మనం ఎవరిని ఆశ్రయిస్తాం ఈ లోకంలో? ఎవరినంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేటర్ని, ఇంకా చెప్పాలంటే మన ఊరి నియోజకవర్గపు ఎమ్మెల్యేని లేకపోతే ఎంపీను మనం ఆశ్రయిస్తాం ప్రేమటువంటి వాళ్ళ. కానీ దావీదు గారు రాజు అయ్యింది కూడా తనకు వస్తున్నటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఆపదల నుంచి ఆయన మాట్లాడుతూ నా శత్రువులు ఏం చేస్తున్నారంటే ఆయన గురించి దురాలోచన చేయుతున్నారు, యోచించుతున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుతున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుతూ ఉంది. నలు దిశలను ఏమన్నా ఎన్ని దిక్కులున్నాయి? మనకి 4 దిక్కులున్నాయి. ఇప్పుడు దావీదు గారికి అపాయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంట? 4 దిక్కుల నుండి అపాయం వస్తుంది. ఇప్పుడు 4 దిక్కులని అపాయం, ఆ 4 దిక్కుల నుండి అపాయం వస్తే ఇప్పుడు ఏ దిక్కుకు పోవాలి? ఏ దిక్కుకు పోవాలి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఉన్నదే 4 దిక్కులు. ఆ 4 దిక్కుల నుంచి అపాయం అనేటటువంటిది వస్తే ఏ దిక్కుకు వెళ్ళాలి ఇప్పుడు? అందుకనే దావీదు అంటున్నటువంటి మాట, ఇక ఏ దిక్కు లేదయ్యా, ఉన్నదల్లా పై దిక్కుగా నువ్వు మాత్రమే ఉన్నావు, కాబట్టి నీ దిక్కే నాకు దిక్కు అనేటటువంటి విషయాన్ని మాట్లాడు. 4 దిశల నుండి ఏమొస్తుందంట ఆయనకి? నాకు భీతి కలుగుచున్నది, భీతి కలుగుచున్నది. యెహోవా అదిగో నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవు అనే సంగతి మాట నేను అనుకోవడంగా ఎందుకు అనుకుంటున్నాను నీవే నా దేవుడు అని? నా కాలగతులన్నీ నీ వశములో ఉన్నాయి అన్నట్టు. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. కాబట్టి నాకు ఎక్కడి నుంచి అపాయం వచ్చినా కూడా, అపాయం ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాం మనం? పాటలో మనం చూసాం కదా, నిద్రపోతున్నా అపాయం వస్తుంది, పడుకున్నా అపాయం వస్తుంది, ఉద్యోగం ఉన్నా అపాయం వస్తుంది. ఏ అపాయం ఎటు నుంచి వచ్చినా కూడా మనం ఆలోచించవలసింది దేవుని యొక్క ఆలోచన. అందుకని నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి, నీ వశంలో ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని. ఇవన్నీ కాకుండా కాలాన్నైనా సమయాన్నైనా నిజంగా ఆయన మార్చగలిగినటువంటి దేవుడా అని అంటే అవును. మన మీదకి కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలో నుంచి తప్పించుకున్న దాఖలాలు ఉన్నాయా? మనం త్రుటిలో తప్పించుకున్నటువంటి దాఖలాలు మనకు కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు అనిపిస్తుందా, ఇంకొంచేపు ఉంటే ఈ లారీ వచ్చి కొట్టేసింది, ఇంకొంచేపు ఉంటే ఈ జబ్బు వల్ల నేను చనిపోయినటువంటి వాడినేమో అనేటటువంటి విషయాలు. కానీ ఎటు నుంచి ఆపద వచ్చినా కూడా నిన్ను తప్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఎందుకు? నీ కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. అందుకని దేవుడు కూడా మన మీదకి రాబోయేటటువంటి పెను ప్రమాదాన్ని కూడా తప్పించడానికి సమర్థుడు అని అంటే అవును. ఒకసారి మనం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఆయన అదిగో కాలములను సమయములను మార్చువాడయుండి అన్న పదం రాస్తున్నాడు. అంటే దేవుడు ఏం చేయగలుగుతాడు అంటే ఏమైనా చేయగలుగుతాడు. కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఇప్పుడు దేవుని స్వాధీనంలో ఇక్కడున్న ప్రతి మనుషుడు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనుష్యుడు కూడా దేవుని స్వాధీనంలో ఉన్నవాడే. కాబట్టి ప్రమాదం ఎటు నుంచి వచ్చినా కూడా ఇప్పుడు దాన్ని మార్చగలిగినటువంటి సమర్థుడుగా దేవుడు ఉన్నాడా? నేను చెప్పడం కాదు, ఆయన రాసుకున్నటువంటి బైబిల్, దేవుని యొక్క మనసులో ఉన్న ప్రతి మాటను దేవుడు ఒక గ్రంథ రూపంలో రాయించాడు.
కాబట్టి ఆయన కాలములను సమయములను మార్చువాడు. ఎందుకు మారుస్తాడు కాలాలు సమయాలు అని అంటే, ఇదిగో ఆయన కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి. ఒకసారి అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తుల కార్యగ్రంథం కాలములను సమయములను అదిగో తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. ఏ కాలంలో ఎవరిని ఎలా చేయాలో కూడా దేవునికి బాగా తెలుసు. కాబట్టి కాలములు సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఇంకా చూడగలిగితే ఒకసారి సమూయేలు 1వ గ్రంథము 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు మనం చదవగలిగితే, సమూయేలు 1వ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుంచి, మృతులను సజీవులుగాను అంటే చనిపోయిన వారిని సజీవులుగాను, జనులను సజీవులుగాను అంటే సజీవులుగా చేసేవాడు ఆయనే, మృతులుగా చేసేవాడు కూడా దేవుడే. నా పాయింట్ అర్థమవుతుందా? ఒకరిని బతికించడానికి దేవుని వశంలో ఉంది, ఒకరిని చంపడానికి కూడా దేవుని వశంలో. మృతులను గాను సజీవులు గాను చేయువాడు ఆయనే. పాతాళానికి పంపేది ఆయనే, అక్కడి నుంచి పైకి రప్పించేది కూడా ఆయనే. యెహోవా దారిద్ర్యమును అదిగో దరిద్రాన్ని ఐశ్వర్యాన్ని కూడా కలుగజేసేవాడు దేవుడే. అంటే ఐశ్వర్యాన్నైనా ఇస్తాడు, దాన్ని తీసేసి దారిద్ర్యాన్నైనా ఇస్తాడు. అంటే రెండు ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నాయి. ఐశ్వర్యమును దారిద్ర్యాన్ని కలుగజేయవాడు, కృంగ చేయవాడును లేవనెత్తేవాడు. కృంగ చేసేది ఆయనే, దాన్ని లేవనెత్తేది కూడా ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. అంటే ఏం చెయ్యాలన్నా కూడా ఇప్పుడు సర్వాధికారము కలిగినటువంటి ఒక మహాశక్తి ఆయనే. మన ఆత్మలకు కన్న తండ్రి. మీరు అప్పుడప్పుడు చూడండి, ఏదైనా ఒక ఆఫర్లు వర్తిస్తాయి అనేటటువంటి ఒక ఆఫర్ల గురించి మనం ఏదైనా పబ్లిసిటీకి సంబంధించి ఏదైనా ఒక వార్త విన్నాం అనుకోండి, కింద చిన్న అక్షరాలతో షరతులు వర్తిస్తాయి అన్న పదం ఉంటుంది. అంటే అన్ని అధికారాలన్నీ కంపెనీ వారి ఆధీనంలో ఉంటాయి అనేటటువంటి విషయం అక్కడ మనకు తెలియజేస్తారు. అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మనందరినీ తన స్వాధీనంలో ఉంచుకోన్నాడు. తన స్వాధీనంలో మనం ఉన్నాం కాబట్టి ఆయనకు మనం ఎలా ఉండాలి? ఎదిరించే వారంగా ఉండాలనా? కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని ఒకప్పుడు ఇశ్రాయేలు ఏం చేసేవాళ్ళంటే, లక్షల మందిగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ఫలానా దేశం మీదకు పోయి దండెత్తి వారితో యుద్ధం చేసినా కూడా కొన్నిసార్లు గెలవకుండా ఓడిపోయేటటువంటి వాళ్ళు. అలాగని చెప్పి కొంతమందితో 10,000 మందితో దాదాపు 1,00,000 మంది ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి యుద్ధం చేసి గెలిచి కూడా వచ్చేటటువంటి. అంటే ఇక్కడ సైన్యాలు ఇంపార్టెంట్ కాదు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. మనకు తెలుసు కదా, ఈ సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవడానికే బైబిల్లో యెహోషువ గ్రంథంలో మనకు తెలుసు. ఆ రోజు యెహోషువ గారు చేసిన ప్రార్థన మనకి గుర్తుంది కదా. సూర్యుడా నువ్వు నిలిచిపో అన్నాడు, చంద్రుడా నువ్వు ఆగిపోనని అన్నాడు. అంటే సూర్యుడు నిలిచిపోవాలన్నా, చంద్రుడు ఆగిపోవాలన్నా, వస్తున్న తుఫానును ఆపాలన్నా, ఇదిగో వాన లేకుండా చేయాలన్నా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఇవన్నీ దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. ప్రేమటువంటి వాళ్ళు మనం ఒక్కడనే ఏం చేయాలి భూమి మీద అంటే, ఇదిగో దేవుని మీదనే ఆధారపడి ఉండాలి. ప్రేమటువంటి వాళ్ళు దేవుని మీదనే ఆధారపడాలి. అంటే మన ఆధార్ కార్డు ఎవరికి సంబంధించిందిగా ఉండాలి అని అంటే దేవునికి సంబంధించిందిగా ఉండాలి. అందుకనే రాజులను నమ్ముకోవడం కంటే ఎవరిని నమ్ముకోవడం ఉత్తమం అని చెప్తుంది బైబిల్. యెహోవాను నమ్ముకోవడమే శ్రేయస్కరం అనేటటువంటి పదాన్ని అక్కడ తెలియజేస్తుంది ప్రియమైనటువంటి వారు. కాబట్టి దావీదు ఏమన్నాడంటే, తనకు కలిగినటువంటి ప్రాణాపాయ స్థితిలో ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు. కాబట్టి అయ్యా నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి, నీ వశంలో ఉన్నాయి, నీ వశంలో ఉన్నాయి. అందుకని ఒక్కొక్కడు మనం ఏదో దురాలోచన చేసినప్పుడు మనం చాలా భయపడిపోతాం ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మన గురించినటువంటి నిజంగా మనం ఆలోచించగలిగితే, ఇదిగో
దావీదుని గురించి శత్రువులు గుసగుసలాడినా కూడా దావీదు భయపడలేదు. అందుకని దావీదు రాసిన కీర్తన 23వ అధ్యాయంలో, నేను గాఢాంధకారపు చీకటి లోయల్లో నేను సంచరించినను ఏ అపాయము నాకు నా యొద్దకు రాదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకున్నటువంటి బలమైన బలహీనత అయిన దేవుడే కావాలనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? మన కాలగతులన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని. ఈ రోజు మనకి ఏమీ సమస్యలు లేవని ఎవరైనా చెప్పగలుగుతారా? సమస్యలు అనేటటువంటి 4 దిక్కుల నుంచి వచ్చి కూడా మనల్ని చుట్టుముట్టేస్తాయన్న సంగతి మనకు బాగా తెలుసు. ఆర్థిక సమస్యలు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆర్థిక సమస్య. అలాగని చెప్పి అనారోగ్య సమస్యలు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అజాత శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన మధ్య? లేదు ప్రియమైనటువంటి. అంటే ఆపద అనేటటువంటిది ఎటు నుంచైనా మనకి పొంచి వస్తుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా ఏ సమస్య వచ్చినా కూడా మనం ఏమైపోతామని అంటే అంతలో కనపడి అంతలో మాయమైపోతాం. మరి దావీదు పరిస్థితి ఏమన్నాడు? అందుకనే దావీదు, అయ్యా నాకున్న దిక్కు నువ్వు ఒక్కడివే. కాబట్టి 4 దిక్కుల నుండి నాకు ఎటువైపు నుంచి నాకు వచ్చినా కూడా ఆపద, ఇదిగో నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ ఆశ్రయిస్తున్నాను. నిజంగా శత్రువులే నన్ను ఏదైనా చెయ్యాలనుకుంటే దానికి అనుమతి కూడా నువ్వు శత్రువులకి నువ్వే ఇవ్వాలి. ఆ నేసేయని నువ్వే చెప్పాలి. అలా చెబితేనే వాళ్ళు వచ్చి నన్ను వేసేయగలుగుతారు. అలా చెప్పకుండా ఉంటే వాళ్ళు ఎంత ప్రయత్నించినా నా మీద వాళ్ళు దాడి చేయలేరు. మనకు తెలుసు కదా, యోబు గారి విషయంలో అపవాది వచ్చి దేవుని దగ్గర మొరపెడుతూ, అతని ప్రాణము తప్ప మిగతా వాటి మీద నీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. అతని ప్రాణాన్ని నువ్వేం చేయడానికి లేదన్నాడు. అంటే ఒకడు మన ప్రాణం తీయాలన్న దానికి పర్మిషన్ ఎక్కడి నుంచి రావాలి? దేవుని. ఎందుకు దేవుని యొద్ద నుంచి రావాలి పర్మిషను? దేవుని వశములో మన కాలగతులన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే దేవుని మీద ఆధారపడాలా? అవును, ప్రతి దాని విషయంలో దేవుని మీద ఆధారపడాలి. అందరూ నీ ప్రాణం తీయాలని ఉపాయాన్ని పనినా కూడా నిజంగా దేవుని యొక్క అనుమతి వారికి ఉంటేనే తప్ప ఆ ప్రమాదం ఆ యొక్క ఉపాయం మన మీద చెల్లుబాటు అవుతున్నాయి. ఆయనే వారికి ఆ అవకాశం ఇవ్వకపోతే ఎన్ని ప్లాన్లు వేసినా కూడా ఏమైపోతుంటదంటే ఆ ప్లాన్లన్నీ నిర్వీర్యమైపోతుంటాయి ప్రేమటువంటి వాళ్ళు. అందుకే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన అనుమతి లేనిదే ఆయన చెప్తున్నటువంటి మాట, మన తలలో ఒక్క ఎంట్రుకు కూడా రాలదు. తెలుసు కదా, మీ తలలో ఒక్క ఎంట్రుకు కూడా రాలదనేటటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ప్రేమటువంటి వాళ్ళ. ఎంట్రుకను కూడా వాడు ఏం చేయలేడని అర్థం, బేకలేడు. మన భాషలో చెప్పాలంటే ఎంట్రుకను కూడా బేకలేడు. ఎవరు? మన మీద దురాలోచన చేసేటటువంటి వాళ్ళు, మనల్ని చంపాలని చూసేటటువంటి మన శత్రువులు సైతం దేవుని యొక్క అనుమతి లేకుండా మన ఎంట్రుకను కూడా ఏం చేయలేడు, కదిలించలేదు. ఎంట్రుకను కూడా కదిలించలేనటువంటి వాడు నిన్ను చంపగలుగుతాడా? నీ దగ్గరకు రాగలుగుతాడా? అది సమస్య కావచ్చు, అనారోగ్యం కావచ్చు, రోగం కావచ్చు, ఏదైనా కూడా ప్రియమైనటువంటి వాళ్ళదా. కాబట్టి దేవుని అనుమతి లేకుండా మన మీద ఎవరు మన మీద దాడి చేయలేరు. ఏ అపాయం కూడా మన మీదకు రాదు. కనుక మనం పిరికి వారుగా ఉండడానికి ఎంత మాత్రం వీల్లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఎంతమంది వచ్చి బెదిరించినా, అపాయాలు ఎన్ని వచ్చినా కూడా, అనారోగ్య సమస్యలు నిన్ను బెదిరించినా కూడా నువ్వు భయపడకుండా ఉండడమే నీ ముందున్నటువంటి లక్ష్యం. ఎందుకు? నా కాలగతులన్నీ దేవుని వశంలో ఉన్నాయి, దేవుని వశం. అలా భయపడకుండా ఉండాలని అంటే మనం ఏం చేయాలి? మన విశ్వాసాన్ని దేవుని పై నుండి ఎప్పుడు కూడా కదల్చడానికి వీల్లేదు ప్రేమటువంటి వాళ్ళగా. అందుకనే మనకు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. అందుకనే ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఒకసారి మనం సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 31వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యుద్ధ దినమునకు అంటాడు, యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు. అంటే యుద్ధానికి వెళ్ళాలంటే ముందుగా వేటిని సిద్ధం చేయాలి? గుర్రాలను సిద్ధం చేయాలి. గుర్రాలను సిద్ధం చేయాలి. గుర్రాలతో అశ్వదళంతో నువ్వు యుద్ధానికి వెళ్ళినా కూడా కానీ అదిగో రక్షణ అనేటటువంటిది యెహోవా ఆధీనంలో ఉంటుంది అన్నాడు దేవుడు. అంటే నువ్వు గుర్రాలు, రథాలు, ఇంకా చెప్పాలంటే ఎన్నింటిని ఏనుగులను తీసుకెళ్ళినా కూడా నువ్వు గెలుస్తావా యుద్ధంలో? లేవు, గెలవలేవు ప్రియమైనటువంటి వాళ్ళ. యుద్ధానికి గుర్రాలను సిద్ధపరచడం కద్దు, కానీ వెళ్ళటం వరకే నీ పని. కానీ జయ అపజయాలన్నీ కూడా ఎవరి వశంలో ఉంటాయి?
దేవుని వశంలో ఉంటాయి, దేవుని వశంలో. అందుకనే ఇశ్రాయేల్ చరిత్రను మనం ఆలోచన చేస్తే ప్రేమటువంటి వాళ్ళరా, ఎంత ఎక్కువ మంది వెళ్ళినా కూడా చాలా సార్లు ఓడిపోయి వచ్చినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకని ఎక్కువ మందితో వెళ్ళి ఓడిపోయిన సందర్భాలు వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి, తక్కువ మందితో వెళ్ళి గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ అంటే గెలుపు ఓటములు అనేటటువంటివి మనం వెళ్లే సైన్యం మీద ఆధారపడి మాత్రం ఉండవు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే యుద్ధానికి సిద్ధపడి వెళ్ళడం అనేటటువంటిది మన బాధ్యత, కానీ గెలుపు ఓటములు అనేటటువంటివి అవి దేవుని ఆధీనంలో ఉంటాయి. అందుకని క్రీడాకారులు మేము ఆలోచించగలిగితే, ఇదిగో నువ్వు గెలుపు ఓటం అనేది తర్వాత సంగతి, కానీ నువ్వు ముందు ఏం చేయాలి, వాటిలో పాల్గొను అంటున్నాడు, వాటిలో నువ్వు ప్రవేశం చేయి అంటారు. అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా, జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది మన బాధ్యత, కానీ జాగ్రత్తలు తీసుకున్నంత మాత్రాన మనం ఏమన్నా ప్రాణాలతో బయటపడతామని అంటే చాలా కష్టం. ప్రేమటువంటి వాళ్ళ మనకు తెలుసు కదా, హెల్మెట్ వేసుకొని ప్రయాణం చేసినా కూడా వాడు చచ్చిపోతాడంటే దాని అర్థం ఏంటి? హెల్మెట్ వేసుకున్నంత మాత్రాన నేను బతికానని చెప్పుకోగలుగుతాడా? ఎవడైనా చెప్పుకోలేడు ప్రేమటువంటి వాళ్ళ. అలాగే మనకు తెలుసు, అంటే మన ప్రాణాపాయంతో మనం బయటపడ్డామని అంటే అది హెల్మెట్ ధారణ వల్ల జరగలేదు, దేవుని దయ వలన జరిగిందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు తెలుసు కరోనా అనేటటువంటిది మనకు బాగా పరిచయం. కరోనా సమయంలో నిజంగా ఎంతమంది చనిపోయారో కూడా మనకు బాగా తెలుసు. చాలా మంది చనిపోయారు కరోనా సమయంలో కూడా. కానీ కరోనా సమయంలో చనిపోయినటువంటి వాళ్ళంతా మాస్క్ వాడక చనిపోయారా? సోషల్ డిస్టెన్స్ పాటించక చనిపోయారా? గ్లౌజులు వేసుకోవడం వల్ల చనిపోయినారా? లేకపోతే శానిటైజర్ వాడడం వల్ల చనిపోయినారా? అంటే వాడకుండా ఉండడం వల్ల చనిపోయినారా? అంటే వాళ్ళు శానిటైజర్ వాడినా చనిపోయారు, మాస్కులు వేసుకున్నా చనిపోయారు, సోషల్ డిస్టెన్స్ పాటించినా కూడా ఏమైపోయారు? చనిపోయినారు. అంటే చావు బ్రతుకు అనేటటువంటిది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? నువ్వు చేతుల్లో వేసుకున్న శానిటైజర్లో లేదు ప్రేమటువంటి వాళ్ళ, నువ్వు ముక్కుకు తగిలించుకున్నటువంటి మాస్క్లో అది లేదు, ఎవరిలో ఉంది? అందుకని ప్రేమటువంటి వాళ్ళరా ఆలోచించాలి. సామాజిక దూరాన్ని పాటించినా కూడా, నిజంగా వారు మాస్క్ పెట్టుకున్నా కూడా తమ జీవితాల్లో ఏమైపోయిందని అంటే మరణం అనేటటువంటిది వారు చూడాల్సినటువంటి పరిస్థితి. అదని కొంతమంది అయితే మేము బ్రతికాం కదా అని అంటే, ఇదిగో నువ్వు చేసుకున్నటువంటి దాని వల్ల, నువ్వు తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల బతకలేదు ప్రేమటువంటి వాళ్ళ. ఆరోగ్య విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోవడం మంచిదే, కానీ ఆరోగ్య విషయాల్లో నేను జాగ్రత్తలు తీసుకున్నాను కాబట్టి బ్రతికిపోయినానని మాత్రం అనుకోవచ్చు. ఎప్పుడు కూడా దేవుని చేతుల్లో ఉన్నాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కాలగతులన్నీ దేవుని వశంలో ఉన్నాయి ప్రేమటువంటి వాళ్ళు. నలు దిక్కుల నుండి అపాయం అనేటటువంటి మన జీవితంలో ఏదో ఒక రోజు తల్లి చూస్తుంది, కానీ నీకు దిక్కుగా ఉండవలసింది మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే. దేవుని విషయాల్లో మనం ఏమాత్రం అలక్ష్యత చూపించినా, ఆయన్ని విసర్జించినా, ఆయన ఆజ్ఞలను పాటించకుండా దూరంగా వెళ్ళిపోయినా కూడా దేవుడు మన యొక్క స్వాధీనంలో లేడు ప్రేమటువంటి వాళ్ళు. మనం అందరము ఆయన స్వాధీనంలో ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా కూడా అపాయము, పెను ప్రమాదాలు, అనారోగ్యాలు, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఇదిగో మన శత్రువుల నుండి వచ్చేటటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క శత్రువులు మనం బాధించాలన్నా, చంపాలన్నా చేసే ప్రయత్నాలన్నింటిలో నుండి ఈరోజు నువ్వు నేను బయటపడాలంటే ఒక్కటే ఒక మార్గం. మన కాలగతులు ఎవరి వశములో ఉన్నాయో ఆయనను గణపరచడం ఒకటే మన ముందున్నటువంటి కార్యక్రమం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ప్రేమటువంటి వాళ్ళు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. అందుకని మన జీవితానికి ఇంకా ఆఖరి గడియ, ఆఖరి క్షణంగా ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఆ క్షణంలో ఇలాంటి ఆలోచనలు ఎన్నొచ్చినా కూడా మారడానికి దేవుడు అవకాశం కూడా ఇవ్వడు ప్రేమటువంటి వాళ్ళు. గుండె పట్టుకొని కూర్చుంటే ఏం చేయగలుగుతాం? మారగలుగుతామా? మార్పు అనేటటువంటి అప్పుడు ప్రారంభమైతే దేవుడు మళ్ళా మనకేమైనా అవకాశం ఇస్తాడా? ఎవడు బ్రతికున్నప్పుడే, నీ ఆరోగ్యం బాగున్నప్పుడే, నీ ఆర్థిక స్థితి బాగున్నప్పుడే దేవుని యొద్దకు రావాలి ప్రేమటువంటి వాళ్ళ. అంతా బాగున్నప్పుడే దేవుని యొద్దకు రాకుండా అన్ని పోగొట్టుకున్న తర్వాత దేవుడా నువ్వే దిక్కాని అంటే నిజంగా ఆయన చూస్తాడా మన వైపు? కాదు ప్రేమతో. అంత సమయం కూడా మనకు ఉండదు. మన బ్రతుకు ఎలా ఉంటుందో చెప్పలేనిది, శక్తి రానిది అనేటటువంటి విషయాన్ని మీరు అందరూ విన్నారు, చూశారు. కాబట్టి ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా తప్పించుకునేటటువంటి మార్గం లేనటువంటి మరణాలలోకి మనం వెళ్ళిపోతున్నాం ప్రేమటువంటి వాళ్ళ. కాబట్టి ఈ లోకం నిష్క్రమిస్తే
ఆ రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకాన్ని మన కొరకు దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఆ లోకానికి వెళ్ళాలని అంటే ఇదిగో మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారిని మనం ఆశ్రయించక తప్పదు. కాబట్టి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ లోకం, ఇదిగో ఆ లోకానికి చేరుకోవాలంటే దేవుడు మనకు ఆయుష్ ఆరోగ్యాన్ని అనుగ్రహించాలంటే ఈ లోకంలో మనకి ఇదిగో జీవం ఉండగానే ఏం చేయాలని అంటే యేసునద్దుకు మనం రావాలి. మన పాపాలన్నింటినీ ఆయనే క్షమించగలిగినటువంటి వాడు. ఆ క్షమాపణ ఉంటే తప్ప ఆ ఉన్నతమైనటువంటి లోకానికి ఎవరు ప్రవేశించలేరన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మరణం ఎప్పటి నుంచి ఎటు నుంచైనా మనకి రావచ్చు ప్రియమైనటువంటి వాళ్ళు. ఒక మరణం మాత్రమే కాదు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు మనం చుట్టుముట్టేటినా ఇదిగో మనం ఏదో ఒక రోజు ఏమైపోతామంటే ఈ లోకంలో అంతర్ధానం అయిపోతాం, కనిపించకుండా వెళ్ళిపోతాం. కాబట్టి సమయం ఉండగానే ఏం చేయాలి? చక్కదిద్దుకోవాలి. అందుకని దీపం ఉండగానే ఇల్లు సరిదిద్దుకో, లేకపోతే చక్కబెట్టుకునేటటువంటి సామెత మనకు తెలుసు కదా. ఇదిగో మనలో ఈ ఆత్మ ఉండగానే ఏం చేయాలంటే రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకానికి సంబంధించినటువంటి అన్ని సంగతులు మనం నేర్చుకోవాలి. మా టార్గెట్ ఏంటంటే మన అందరం పరలోకంకి వెళ్ళాలి. కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని దేవుడు మనకు అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ కృపను బట్టి మాకు అనుగ్రహించినటువంటి ఉన్నతమైనటువంటి విషయాలు ఆలోచన చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా కాలగతులన్నీ మీ వశంలో ఉన్నాయి. మీరు తప్ప మాకు మరొక దిక్కు లేదన్న సంగతిని గురించి మీ బిడ్డలకు వివరించాను. ఇదిగో చెప్పకుండా వచ్చేటటువంటి మా మరణం, అంతలో కనపడి అంతలో మాయమైపోయేటటువంటి మానవ బ్రతుకులు, అలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి మా జీవితాల్లో ఉన్నతమైనటువంటి మీ మాటలను మీ బిడ్డలకు వినిపించి ఆలోచన చేసేటటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. స్థానిక సంఘం ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నారు. మరి అంతకంటే ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఇదిగో వాతావరణాన్ని మీరు అనుకూలపరిచారు. వర్షాన్ని రాకుండా ఈ యొక్క కార్యక్రమం మీ బిడ్డలందరికీ వినిపించాలనేటటువంటి మీ ఆలోచనను సఫలీకృతం చేయడానికి మీరు అనుగ్రహించినటువంటి సమయం. మరి ఇది కరెంటును కూడా మీ స్వాధీనం ఉంచుకొని ఉన్నతమైనటువంటి మీ మాటలను లక్ష్య పెట్టడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను మీరు ఏర్పాటు చేశారు. విన్నటువంటి ప్రతి హృదయం ఆలోచింపగలిగేటటువంటి ఆ యొక్క హృదయాన్ని నీ బిడ్డలకి ఇవ్వండి. ఇంకా అనేక సంగతులు వారు నేర్చుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వండి. మీ కుమారుడైనటువంటి యేసు ప్రభువు వారిని వారు విశ్వసించి ఇదిగో ఈ లోకంలో నిష్క్రమించక ముందే ఆ సత్యాన్ని వాళ్ళు గ్రహించేటటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని, హృదయ తలంపులను నీ బిడ్డలకు దయచేయమని కోరుకుంటూ ఇదిగో ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసినటువంటి నీ బిడ్డల యొక్క కుటుంబాలను మీరు దీవించాల్సి మీ కృపలో బలపరచమని, విశ్వాసమందు స్థిరులుగా నిలబడేటట్లు చేయమని, మరి ముఖ్యంగా ఈ వీధిలో ఉన్నటువంటి మా సహోదరులందరి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఇంకా ఎవరైతే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులతో తన్మయం అవుతున్నారో నీ బిడ్డల్ని జ్ఞాపకం ఉంచుకోండి. వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరతలో మీ యొక్క జోక్యాన్ని కలిగించుకోమని, మేమందరం క్షేమంగా సమాధానంగా ఆనందంతో ఆత్మీయ విధానంలో మేమందరం పెరగలిగేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని, ఇది ఈ వీధిలో ఉన్నటువంటి కుటుంబాలు మాత్రమే కాకుండా చేరి వచ్చి మీ యొక్క వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి మీ కృపలో బలపరిచిన విధానాన్ని బట్టి కూడా మీ కృతజ్ఞత చెల్లిస్తూ మీ చిత్తమైతే మేము మరలా ఎప్పుడైనా కలుసుకునేంత వరకు మాకు క్షేమము సమాధానము భద్రతను అనుగ్రహించి ఈ యొక్క దీవెనతో మమ్మల్ని నింపగలరని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ఈ ప్రార్థనను సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు.